సో మనం దాని గురించి చెప్పుకుందాం. దామోదర్ మంత్రం అంటే కృష్ణని దామోదర. దామం అంటే తాడు, ఉదరం అంటే పొట్ట. పొట్ట. ఆ పొట్టకి ఉదరాన్ని, ఆ పొట్టకి తాడుని కట్టి ఉన్నారనమాట. అసలు నిజంగా చెప్పాలంటే భగవంతుడిని ఎవరన్నా కట్టేయగలరా అంటే, ఎవరన్నా కట్టేయగలరా భగవంతుడిని? యశోదమాత ఎవరు కట్టింది. ఆ మిగతా ఎవరు కట్టేయలేరు అనమాట. యశోదమాత యశోదమ్మ కూడా యశోదమ్మ కూడా ఆయన కనిపించి ఆ తన లొంగిపోయాడు. ఆవిడ భక్తికి ఎప్పుడైతే శరణ్ అంటుందో అప్పుడు లొంగిపోతాడు అనమాట. అందుకని మాత్రమే ఆవిడ కట్టేయగలిగింది. లేకపోతే భగవంతుడిని ఎవరు కట్టేయలేరు అనమాట. సో ఈ రకంగా భగవంతుడు ఎలా కట్టబడ్డాడో, ఆ లీల ఏంటి, అది ఎలా చేసింది, ఎలా చేశారు, ఎప్పుడు జరిగింది, ఏంటి అనే విషయం మనం చెప్పుకుందాం అనమాట. దానిలో చెప్పుకుంటూ ఇవాళ దామోదర అష్టకం చెప్పండి మాతాజీ అని అడిగారు. మనం ఇవాళ రేపు అది చెప్పుకుందాం. ఒకవేళ ఫినిష్ కాకపోతే వెనస్డే కూడా తీసుకుందాం దామోదర అష్టకం చెప్పుకోవటానికి. నాకు పొద్దున్నే చెప్పింది కాబట్టి మాతాజీ కొంచెం ఒక 1 అవర్ నేను చూసాను, ట్రై చేశాను, ఒక ½ అవర్. ఇంతవరకు కొంచెం ప్రిపేర్ అయినా అంతవరకు చెప్తాను నేను. అంటే కొంచెం చెప్పుకుందాం, ఒక 2-3 స్టాంజర్స్ చెప్పు. ఇది దామోదరాష్టకాన్ని సత్యవ్రత ముని రచించారు అంటారు. ఈ ఈ దామోదర్ మంత్ అంటే ఈ మంత్ లో ఏంటంటే కొన్ని లీలలు కూడా జరిగి ఉన్నాయి అన్నమాట. అందులో ఫస్ట్ ఇది చాలా మెయిన్ లీల. తర్వాత గోవర్ధన్ లీల జరిగింది. తర్వాత గోపాష్టమి అంటారు, అది కూడా జరిగింది. ఉమ్, అంటే కృష్ణుడు ఆవుల్ని దూడలు మేపడానికి ఫస్ట్ టైం బయటకు తీసుకెళ్తారని, అది కూడా ఒక లీల లాగా చేస్తారు. అలాగే తులసి సాలిగ్రామ వివాహ్ కూడా చేస్తారు ఈ మంత్. అలా కొన్ని ఫెస్టివల్స్ ఉన్నాయి ఈ మంత్ లో. అయితే అన్నిటికంటే మెయిన్ ఇదన్నమాట. మనం దామోదరుడికి మనం ప్రేయర్ చేసుకుంటూ మనం ఆ ఆరతి అంటే ఒక నెయ్యి దీపాన్ని భగవంతుడికి ఆఫర్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ మనం ఇది చదువుకుందాం, దామోదరాష్టకం చదువుకొని ఒకసారి, తర్వాత దాని గురించి మీనింగ్ తెలుసుకుందాం. నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోనుఖాలధవమానం పరామృష్టామత్యంతతో ధృత్య గోప్యः రుదంతం ముహుర్నేత్రా యుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సాతంకనేత్రం ముహుశ్వాసకం పత్రిరేఖాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం इति दृक्स्वलीलाभिरानन्दकुण्डे स्वघोषं निमज्जन्तमख्यापयन्तम् तदीशितज्ञेषु भक्तर्जितत्वम् पुनः प्रेमतस्तं शतावृत्ति वन्दे वरं देवमोक्षं न मोक्षां वदिं वा न चान्यं व्रणेऽहं वरसादपीह इदन्तेव पूर्णाधा गोपालबालम् सदा मे मनस्या वीरसां किमन्ये इदन्ते मुखाम्बोजमत्यन्तनीलैर्व्रतं कुण्ठलैः स्निग्धा रक्तैश्च गोप्या मुहुश्चुम्बितं बिम्बरक्षादरं मे मनस्या विरस्ता मामलक्ष्य नमो देव दामोदरनन्त विष्णो प्रसीद प्रभो दुःखाजलाब्धिमग्नम् कृपा दृष्टिवृष्ट्यातिदीनं बतानु गृहाणि समामज्ञामि दक्षिदृश्या कुबेरात्मजौ बद्धामुपेयवद्वान् त्वया मोचितौ भद्रभाजौ कृतौ च तदा प्रेम भक्तिं स्वाकमे प्रयच्छ न मोक्षे ग्रहो मे स्थितमोदरेह नमस्ते स्तु धाम्ने स्फुरदीप्तिधाम्ने
त्वदीयोधरायाधा विश्वस्य धाम्ने नमो राधिकाय त्वदीया प्रियायै नमो నంతలీలాయ దేవాయ తుభ్యం. ఇందులో ఏం చెప్తారంటే ఫస్ట్ శ్లోకంలో నమామీశ్వరం సచ్చిదానంద రూపం అని చెప్తున్నారు. ఆ భగవంతుడు ఎవరు? సచ్చిదానంద స్వరూపుడన్నమాట. ఆయనకి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని చెప్తున్నారు. ఎలా ఉన్నారట భగవంతుడు? కుండలాలు వేసుకొని ఉన్నారట. అది మెరిసిపోతూ ఉన్న కుండలాలు వేసుకొని ఉన్నారట. ఆయన ఏం చేశారంటే ఒకసారి పొద్దున్నే ఒకరోజు యశోదమ్మ ఏం చేస్తుందంటే అందరూ ఈ గోపికలందరూ వచ్చి రాధా యశోదమ్మకి కంప్లెయింట్ చేస్తూ ఉంటారు గదా! మా ఇళ్ళల్లో వచ్చి కుండలు పగలగొట్టేసేసి వెన్న తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంతా ఇలా చేస్తున్నాడు అని చెప్పి. అందుకని వీళ్ళందరూ కంప్లెయింట్ చేస్తూ ఉంటే ఒకరోజు యశోదమ్మ ఏం చేస్తుందంటే అనుకుంటుందన్నమాట. ఎందుకు కృష్ణ ఇలా రోజు వాళ్ళందరి ఇళ్ళకి వెళ్లి తింటున్నాడు? నేను చేసే వెన్న ఏమన్నా నచ్చట్లేదా? లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్ ఉందా? అక్కడ ఎందుకు నచ్చుతోంది? ఎందుకట్లా చేస్తున్నాడు? మన ఇంట్లో ఇంత వెన్నకి, పాలకి ఏమీ కొరత లేదు. అయినా సరే అలా ఎందుకు వెళ్తున్నాడు అని చెప్పి. అయితే అక్కడ వాళ్ళ ఇంట్లో ఒక ప్రత్యేకమైన ఆవు ఉంటుందన్నమాట. కృష్ణకి ఆవిడ ఆ ఆవుది పెడుతుంది. అది పద్మగంధ అని అంటారు పేరు. ఆ ఆవు యొక్క పాలన్నమాట. దానికి పెట్టే ఆహారం అంటే గడ్డి కూడా చాలా మంచి శ్రేష్టమైనది పెడుతూ ఉంటారనమాట. ఆ పాలు చాలా శ్రేష్టమైన పాలు. ఆ పాలతోటి చేసి పొద్దున్నే లేచి నేను కృష్ణుడికి వెన్న చేయాలి అని అనుకుంటుంది. అనుకుని పొద్దున్నే లేచి కృష్ణ లేవక ముందే పొద్దున్నే లేచి ఆవిడ పాలు కాచి వెన్న చిలకడానికి ట్రై చేస్తూ ఉంటుంది. పాలు పొయ్యి మీద పెడుతుంది. కృష్ణ లేచి వస్తాడనమాట. వెన్న తీస్తూ ఉన్నప్పుడు వచ్చి తల్లి దగ్గరకొస్తే ఆవిడేం చేస్తుంది పాలు తాగిస్తూ మధ్యలో సడెన్‌గా గుర్తొస్తుంది. ఆ పాలు పొయ్యి మీద పెట్టాను కదా! అవి పొంగిపోయి పొయ్యి మీద పడిపోతాయట. ఇక్కడ ఏంటంటే, ఈ పాల గురించి గూడా మనకి కొంత వివరణ ఇస్తూ ఉంటారు మన ఆచార్యులు. ఏంటిటంటే, అందరూ సేవ చేసుకుంటూ ఉన్నారు గదా భగవంతుడికి. అయితే ఆ పాలనుకుంటాయట పొంగుతున్నాయి గదా! ఇప్పుడు పొంగుతుంటే ఇక్కడ కృష్ణుడికి ఈవిడ సేవ చేస్తుంది, తల్లి సేవ చేస్తుంది, మధ్యలో డిస్టర్బ్ అవుతుందని. సరే ఇప్పుడు పోవాలి. పొంగిపోతే గదా! పొంగిపోతుంటే గదా తల్లి వస్తుంది. పొంగాలా? వద్దా? పొయ్యిలో పడాలా? వద్దా? అని ఆ పాలు కూడా ఆలోచిస్తూ ఉంటాయట పొంగుతూ కూడా. ఇప్పుడు మేము పొంగిపోయినామనుకోండి, పొంగిపోయి పొయ్యిలో పడిపోతే, అది సగానికి తగ్గిపోతాయి. ఒకసారిగా ఇలా పొంగినాయంటే దానిలో ఉన్న మీగడ అంతా పొంగిపోయి కింద పడిపోతాయి గదా! అప్పుడు కృష్ణుడికి తాగడానికి కోసం అని చెప్పి ఆవిడ పొయ్యి మీద పెట్టింది. అలాంటప్పుడు అందులో వెన్న, మీగడ అలాంటివన్నీ ఏమీ ఉండవు. మనం అందరం అందులో పడిపోతే కృష్ణుడికి సేవ చేసినట్టు ఎట్లా అవుతుంది? అని జెప్పి అవి ఆలోచిస్తూ ఉంటాయట. పాలు పొంగకుండా కూడా. సో, ఆచార్యులు ఇలా చెప్తూ ఉంటారనమాట. సో, అలా ఆలోచిస్తూ పొంగాలా? వద్దా? అని బుస్సుమని పైకి లేస్తాయట. ఆ పాలు లేచినప్పుడు వెంటనే యశోదమ్మకి గుర్తొస్తుంట. గుర్తొచ్చి వెంటనే కృష్ణని తీసి ఒళ్ళో కూర్చుని పాలు తాగిస్తున్న కృష్ణని తీసి కింద కూర్చోబెట్టి పరిగెత్తుకొని వెళ్లి ఆ పొయ్యి మీద ఉన్న పాలని అదేంటి ఆ పొంగు తగ్గిపోతాయట గిన్నె తీసి పక్కకు పెడుతుంటా. వచ్చేటప్పటికి కృష్ణకి కోపమొస్తుందనమాట. ఎందుకు? నేను ఇక్కడుంటే నాకంటే ఆ పొయ్యి మీద పొంగిపోతున్న పాలు ఇంపార్టెంట్ అయిపోయినాయా? వాటిని చూసుకోవడానికి వెళ్ళిపోతుందా? నేను అంత ఇంపార్టెంట్ కాకపోయినానా? అని చెప్పేసి ఏం చేస్తాడంటే, రాయి పుచ్చుకొని ఆవిడ చిలుకుతున్న పాలు ఉన్నాయి గదా! వెన్న తీయడానికి చిలుకుతోంది గదా! ఆ కుండని కొడతాడనమాట. మామూలుగా అయితే టప్పని కొడితే సౌండొస్తుంది కుండ పగిలితే గనక. కానీ ఆ కృష్ణుడు ఎంత నాగ్గా పగలగొట్టాడటంటే, చిన్న సౌండ్ గూడా రాలేదట. కుండ పగిలిన సౌండ్ గూడా రాలేదట. కానీ పాలన్నీ కింద పడిపోయినాయట. అది చిలుకుతున్న మజ్జిగ అవంతా కింద పోయినాయట. పోతూ ఇంకా ఏం చేశాడట, సగం తిని అక్కడ చుట్టుపక్కల ఉన్న కోతులన్నీ ఉన్నాయి గదా! ఆ కోతులన్నిటిని గూడా పిలిచి వాటన్నిటికి కూడా పెట్టాడట. పెట్టిన తర్వాత యశోదమ్మ వస్తుంది. యశోదమ్మ వస్తుంటే ఆవిడ కాలి అందెలు ఉంటాయి గదా! ఆ పట్టీల సౌండ్ వినేసి కృష్ణుడికి అర్థమైపోతుంది. అమ్మొచ్చేస్తుంది గదా! అని జెప్పేసి వెళ్ళిపోతాడట. అక్కడి నుంచి వెళ్ళిపోతే ఏం జేస్తాడు, అక్కడ కిందంతా ఒలికిపోయున్నాయి గదా! ఆ మజ్జిగ వాటి మీద కాలు వేసి నడుచుకొని వెళ్తూ ఉంటే అక్కడంతా చిన్న చిన్న ముద్రలు పడతాయన్నమాట. కృష్ణుడివి కాలు ముద్రలన్నీ పడతాయి. అక్కడి దాకా ఎళ్ళిన తర్వాత ఒక రూమ్ ఉంటుందట. అక్కడ పెద్ద రోలు ఇది అంటాం చూసారా? అదే ఓకులి మనం ఇప్పుడు కట్టేస్తారు గదా! దాని మీదకెక్కి కూర్చుంటాడట. ఎక్కి కూర్చుంటే ఈవిడ పరిగెత్తుకొని వస్తుందన్నమాట. వచ్చి "కృష్ణ ఏం చేస్తున్నావు నువ్వు? రా ఇవంతా ఎందుకు చేసావు ఇలాగా?" అంటే "నేను చేయలేదు" అంటాడట. సో, అలాగా ఆ కృష్ణని పట్టుకొని ఆయన వెనకాల "ఎందుకు చేశావు ఇంత పని నువ్వు?"
కుండ పగలగొట్టాల్సిన అవసరం ఏంటి? ఆ కోతులకి వాటన్నిటికి ఆ వెన్న అంతా పెట్టి నువ్వెందుకు ఇలా చేశావు అని చెప్పేసి కృష్ణని దండించడానికని ఆవిడ పరిగెడుతుందన్నమాట. అయితే కృష్ణ కూడా ఏంటంటే నన్ను పరిగెత్తుకోవాలి, నన్ను పట్టుకోవాలి తల్లి అన్న ఉద్దేశంతోటి ఈయన పరిగెడుతూ ఉంటారు. తల్లి కూడా పరిగెట్టి కృష్ణని పట్టుకోవడానికి ట్రై చేస్తారనమాట. తర్వాత ట్రై చేసి వచ్చి పట్టుకొని ఆవిడ కట్టేస్తుంది. రోకలికి కట్టేసి పెడుతుందన్నమాట. అయితే ఈ శ్లోకంలో ఈ అష్టకంలో ఒక్కొక్క శ్లోకంలోనూ ఒక్కొక్కటి దేని గురించి ఎలా చెప్తున్నారు అనే విషయాన్ని గురించి మనం చెప్పుకుందాము. అయితే ఇక్కడ ఫస్ట్ మనము దామోదర అష్టకం చదువుతూ మనం ఏం చేస్తాము? హారతి ఇస్తాం భగవంతుడికి. హారతి ఇస్తాం. ఓకేనా? నేను చెప్పేది ఫాలో అవ్వగలుగుతున్నారా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? కంటిన్యూ చేయాలా? వెరీ గుడ్. yes మాతాజీ కంటిన్యూ చేయండి. ఓకే. ఎందుకు మాతాజీ నవ్వారు? మాతాజీ అది కృష్ణుడు చేసే పనులన్నీ చాలా మాటికి మన పిల్లల్లో మనలో కూడా ఉంటాయి అదే క్వాలిటీస్. మీరు చెప్తుంటే మనం అవన్నీ గుర్తొస్తున్నాయి. అవును. సో ఇప్పుడు అవి ఇంకా ముందున్నాయి, ఇంకా చూడండి. అయితే ఏం చెప్తాడంటే మనం ఈ ఆరతి ఇస్తాం కదా, కృష్ణుడికి ఆరతి ఇస్తాం అన్నమాట. ఈ నెల రోజులు పొద్దున్న సాయంత్రం 2 పూట్ల ఇస్తాం. ఈ దామోదర మంతిని ఒక వ్రతం లాగా చేస్తూ మనము భగవంతుడికి ఈ నెల రోజులు ఆరతి ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ దీపం ఎందుకు సమర్పిస్తాము అంటే మనలో ఉన్న ప్రేమకి ప్రతీకగా మనం దీపాన్ని భగవంతుడికి ఆఫర్ చేస్తాం. ఈ మనం పాడి దామోదర అష్టకం ఏమైందంటే మన ప్రేమని వ్యక్తీకరిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు నాకు మీ మీద ప్రేమ ఉందనుకోండి, నేను ఎలా చెప్పాలి? ఏదో ఒక రకంగా చెప్పాలి. సో ఆ ప్రేమతోటి మనం ఆ దామోదరాష్టకం పాడుతూ మనం ఈ ఆరతి ఇస్తూ భగవంతుని ప్రేమ కోసం మనం ఆయన్ని యాచిస్తున్నాం అన్నమాట. అంటే బెగ్ చేస్తున్నాం. నీ ప్రేమ మాకు కావాలి అని బెగ్ చేస్తున్నాం అన్నమాట. అదే దామోదరాష్టకంలో మనం చేస్తూ రోజు ఆరతి ఇస్తూ ఉంటాం. ఫస్ట్ శ్లోకం వచ్చేసి నమామీశ్వరం సచ్చిదానంద రూపం అంటున్నారు కదా. అయితే సచ్చిదానంద రూపుడైన ఈ భగవంతుడికి ఏంటంటే మనం నమస్కరిస్తూ ఉన్నంట. ఆయనకి చెవులకున్న మెరుస్తున్న ఈ కుండలాలు ఏవైతే ఉన్నాయో ఆయన గోకులంలో అంతా పరిగెడుతున్నప్పుడు వాటి యొక్క ఈ మెరుపు ఏదైతే ఉందో అవి ఆయన బుగ్గల మీద పడుతూ ఉన్నాయట. పైగా మనకి ఇట్లా ఉన్నప్పుడు ఇలా తగులుతూ ఉంటాయి కదా, ఆ కుండలాలు వెళ్ళి ఆయన బుగ్గల్ని ముద్దు పెట్టుకుంటున్నాయట. సో అలాగా పరిగెడుతూ తల్లి చేత పరిగెట్టిస్తూ చివరికి ఆవిడ చేతిలో పట్టుపడి ఆ రౌలికి కట్టివేయబడ్డాడు అని చెప్పి చెప్తారనమాట. సో నమామీశ్వరం సచ్చిదానంద రూపం. ఇది మామూలుగా శ్లోకానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్. దీని మీద మనం కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే భగవంతుడు ఇక్కడ ఆయన ఎవరు అని మనకు తెలుసు. ఈశ్వర పరమాకృష్ణ అంటాం కదా. ఆయన అన్ని కారణాలకి కారణుడు. ఆయనే పరమేశ్వరుడు. ఆయన ఏంటి ఇక్కడ గోకులంలో వచ్చి చిన్న పిల్లాడిగా వచ్చి ఏదో చిన్న తప్పులు చేశాడట. ఏదో చిన్న తప్పు చేసి ఆ చేసిన తప్పు కోసం గాను తల్లి దగ్గర పనిష్మెంట్ తీసుకుంటున్నాడట. పనిష్మెంట్ తీసుకుంటున్నట్ట. ఏం పనిష్మెంట్ తీసుకుంటున్నట్ట? ఆవిడ బెత్తంతో పరిగెత్తుకొని వచ్చి కొడతాను అని చెప్పేసి తీసుకొని వచ్చి రోలుకేసి కట్టేసిందిట. అయితే ఏంటంటే మనం ఇక్కడ భగవంతుడు అలా వచ్చాడు, ఆ లీల చేశాడు అంటే మనం ఆయన భగవంతుడు అని అనుకోవాలి తప్పించి, ఇప్పుడు మాతాజీ అన్నారు చూసారా, మన ఇంట్లో పిల్లలు కూడా చేస్తూ ఉంటారు మాతాజీ అట్లా. గాని భగవంతుడు అలా చేశారు కదా అని ఆయన నార్మల్ మనిషిగా మాత్రం ఎప్పుడు అనుకోకూడదు అనమాట. ఆయన చిలిపి పనులు అయినా సరే, ఏమైనా సరే భగవంతుడు తన భక్తుల్ని ఆనందింప చేయడానికి అలాంటి పనులు చేస్తారనమాట. ఇప్పుడు యశోదమ్మ కొడుకుగా వచ్చాడు. ఆ చిన్న పిల్లలకి ఉండే చేష్టలన్నీ కూడా నార్మల్ గా చేయాలి కదా. అవి చేస్తూ ఆ తల్లికి ఆనందాన్ని కలిగించారనమాట. అయితే ఈ సత్యవ్రతముని మనకి ఏం బోధిస్తున్నారంటే భగవంతుడు పరమేశ్వరుడు. ఆయనే అన్నిటికీ కారణమైనా సరే తన భక్తుల కోసం వచ్చి చిన్న పిల్లల్లాగా మారిపోయి ఆ తల్లి చేత శిక్షను తీసుకొని వినయంగా స్వీకరిస్తాడట. తీసుకొని భక్తులకి అంటే ప్రేమని పంచి ఇస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి అని చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే ఇంకా కృష్ణుడు బృందావనంలో ఉన్నారు, ద్వారకలో ఉన్నారు, మధురలో ఉన్నారనమాట. అయినా సరే ఏంటంటే ఈ ఆనందమైన లీలలు కానీ అవన్నీ చేసిందంతా బృందావనంలో ఒక చోటే చేశారనమాట. గోకులంలోనే చేశారు. ద్వారక మధుర వచ్చేటప్పటికి అక్కడ ఐశ్వర్యం అంటే
ఇక్కడ అంతా చిన్న పిల్లాడి ఇది. తర్వాత ప్రేమ అన్ని రకాల ప్రేమ గాని ఏదన్నా ఇక్కడే దొరుకుతాయి అని చెప్పి చెప్తున్నారన్నమాట. చిన్న బాలకృష్ణుడిలాగా అంటే చిన్న పిల్లాడిలాగా వచ్చి వెన్న దొంగిలించుకోవడం, ఆ గోపికలతో ఆటలాడడం, వాళ్ళ వస్త్రాలన్నీ తీసి దాచిపెట్టేయడం, తర్వాత ఆ వెన్న తీసుకొని ఒంటి మీద పూసుకోవడం, కోతులకి పెట్టడం, ఆ గోపికల్ని ఏడిపించడం, ఇలా లీలలు అవన్నీ ఏముంటాయంటే, వాటన్నిటిలో మనకి ఏం తెలుసుకుంటాము అంటే, మనకి భగవంతుడికి తన భక్తుల మీద ఎంత ప్రేమ ఉంది అని, అలాగే భక్తులకు కూడా భగవంతుని మీద ఎంత భక్తి ఉందనేది మనం విషయం ఇక్కడ అర్థం చేసుకుంటాం అన్నమాట. భగవంతుని రూపం గురించి మనం తెలుసుకోవాలి యాక్చువల్‌గా. తెలుసుకున్న తర్వాతనే సాధారణంగా చేసే లీలలన్నీ మామూలుగా చేసే పిల్లలు చేసేవి కాక, భగవంతుడివి కొంచెం గొప్పగా, విచిత్రంగా ఉంటూ ఉంటాయన్నమాట. ఇలా మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ఏమంటారటంటే కృష్ణ తత్వ విశిష్టత అని అంటారట. ఆ విశిష్టతని ఈ అష్టకంలో వీటిల్లో చూపిస్తుంది అని. అయితే అది తత్వం విశిష్టత అన్నాం కదా! ఆ తత్వం ఏంటంటే అది ఏం చూపిస్తుంటంటే భగవంతుడి యొక్క సూపర్ ఎక్సలెన్స్. ఎక్సలెన్స్ అంటే చెప్తాం గదా! మనకి స్కూల్‌లో పిల్లలు గూడా ఆహ్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్ అలా రాస్తారు గదా! ఔట్‌స్టాండింగ్ అని. అలాగా భగవంతుడిదేంటంటే సూపర్ ఎక్సలెన్స్ అన్నమాట. ఆ కృష్ణుని యొక్క రూపం కానీ, ఆయన గుర్తింపు గాని దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఈ శ్లోకంలోకొచ్చేటప్పటికి భగవంతుడిది సచ్చిదానంద రూపం అంటున్నారు కదా! ఆ సచ్చిదానంద రూపం ఆనందమనమైన రూపం అని చెప్పి. ఇక్కడ రూప గోస్వామి ఒక పద్యం చెప్తారనమాట. శ్రీనారాయణ పుండరీక నయనా శ్రీరామ సీతాపతే గోవిందాచ్యుత నంద నంద ముకుంద ఆనంద దామోదర విష్ణు రాఘవ వాసుదేవన హరి దేవేంద్ర చూడామణి సంసారాజవ కర్ణధాకరే హరే శ్రీకృష్ణ తుభ్యం నమః అని. ఇది ముకుంద రూప గోస్వామి రాసిన పద్యావళిలో శ్లోకం అన్నమాట ఇది. ఇక్కడ ఏం చెప్తారంటే ఆయన, ఓ గోవింద, ఓ నారాయణ అని ముకుంద, ఆనంద, దామోదర అలాగ అన్ని రకాల పేర్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెబుతూ ఆయన అలాంటి వాడు అని చెప్తున్నాడు. గోవింద, అచ్యుత, నందనందన, ఆనంద అంటే నందనందనుడు, ఆనంద దామోదరుడు అని చెప్తున్నాడన్నమాట. ఇక్కడ దామోదరుడు అది ఎందుకు తీసుకున్నామంటే ఆనంద దామోదరుడు అంటే ఇక్కడ తల్లి ఇక్కడ పనిష్మెంట్ ఇస్తుంటే ఆనందం ఉంది భగవంతుడికి అంటే లోపల ఆనందం ఉంది. కానీ బయటకి మాత్రం ఏడుస్తున్నారన్నమాట. రుదంతం సెకండ్ దానిలో చెప్తారు. రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం అని. సో తల్లి పనిష్మెంట్ ఇస్తుంది. బయటికి మాత్రం ఏడుస్తున్నారు. ఏడుస్తూ లోపల ఆనందాన్ని పొందుతున్నారన్నమాట. ఏం ఆనందం పొందుతున్నారట అంటే అమ్మకి కోపం వచ్చింది. తను చేసిన తప్పుకి కోపం వచ్చింది. కానీ ఆ ఆనందం ఏంటంటే భక్తి యొక్క ఆనందం. భక్తురాలు చాలా ఆనందంతోటి కోపం ప్రదర్శిస్తూ భగవంతుడిని శిక్షిస్తోందట. తల్లి శిక్షించడానికి వచ్చింది. ఆ ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. అంటే భక్తులు భగవంతుణ్ణి అంటే వాళ్ళ ఉన్న ప్రేమని చూపిస్తూ భగవంతుణ్ణి నియంత్రిస్తూ ఉంటారు చూసారా? అది భగవంతుడికి చాలా ఆనందమేస్తుందట. అది పరమ భక్తుడి యొక్క ప్రేమ భావన అనేది శిఖరానికి చేరుతుంది అని చెప్తున్నారు. అలాంటి ప్రేమకి భగవంతుడు వశుడైపోతాడట. అలా వశుడైనప్పుడు వాళ్ళు అంటే వాళ్ళని లొంగిపోతాడనమాట భగవంతుడు లొంగిపోతాడు. అలా లొంగిపోయినప్పుడు భగవంతుడు స్వయంగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. సో, ఆ ఆనందం ఇక్కడ కృష్ణుడు అనుభవిస్తున్నాడు లోలోపల. కానీ బయటికి మాత్రం తల్లి పనిష్మెంట్ ఇస్తుంది. ఏడుస్తున్నట్టు బయటికి ఏడుస్తూ చూపిస్తున్నాడట. అయితే ఇక్కడ తర్వాత రెండో లైన్ ఉంది గదా! నమామి ఈశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం గోకులే వ్రజమానం. లసత్కుండలం గోకులే వ్రజమానం. ఆ కుండలాలు ఏంటంటే మెరుస్తూ ఉన్నాయట. కృష్ణ పరిగెడుతూ ఉంటే అవి ఇలా తగులుతూ ఉన్నాయట.
తగులుతూ ప్రతిసారి ఇలా తగిలినప్పుడు ఆయన చీక్స్ ఉంటాయి కదా, బుగ్గల్ని ముద్దు పెట్టుకుంటున్నాయట ఆ కుండలాలు. అయితే ఇక్కడ కుండలాల్ని భగవంతుడు ఆయనకి కృష్ణుడికి చాలానే ఆర్నమెంట్స్ వేశారు, ఆవిడ ఆభరణాలు వేశారు. కానీ ఈ కుండలాలకి మాత్రమే ఎందుకు అంత విశిష్టత ఉంది అని అంటేట, ఆ కుండలాలకి అయినా సరే, ఏ నగలైనా సరే భగవంతుడికి వేస్తే ఆ నగలకే ఆ ఏమంటారు విశిష్టత కలుగుతుందట. కృష్ణుడికి కాదు, అలంకరించిన తర్వాత ఆయన రూపం దేదీప్యమానం అవుతుందని కాదు, ఆ ఆ ఆ వీటికే, ఆ నగలకే మంచి ఇది దొరుకుతుందిట. సో అందుకని ఏం చెప్తారంటే ఈయన వీటి గురించి చెప్తున్నారు. అయితే కృష్ణ ఏం చేశాడంటే, తల్లి కొట్టడానికి వెనకాల బెత్తం పట్టుకొని వస్తుంది. ఏం చేశారు ఇక్కడ, బెత్తం పట్టుకొని వస్తుంది, తిరగాలి, పరిగెడుతూ ఉన్నారు అంతా. పరిగెడుతూ ఎక్కడ పరిగెడుతున్నారట అంటే నందభవనంలోనే పరిగెడుతున్నారట. ఆ మెయిన్ గేట్ దాటి బయటకు వెళ్ళట్లేదుట. ఎందుకుటంటే యశోదమ్మ వాళ్ళు కొంచెం ఒక మంచి ఫ్యామిలీకి చెందిన వాళ్ళు కదా. ఆవిడ రోడ్ల మీద పరిగెత్తడించడం కూడా భక్తురాలని, అలాగే కృష్ణకి ఇష్టం లేదుట. అందుకని ఇక్కడే పరిగెడుతున్నారట, ఇంట్లోనే అక్కడే పరిగెడుతూ తల్లిని వెనకాల తిప్పిస్తున్నారట. అది కూడా ఏంటంటే కొంచెం దూరం వెళ్ళేటప్పటికి చూస్తున్నారట, చూసి పరిగెత్తుకొని వస్తుంది కదా, సరే, తర్వాత ఆగిపోతారట. తల్లి దగ్గరకు వచ్చేటప్పటికి ఫాస్ట్ గా పరిగెడతారట. కొంచెం దూరం వచ్చేటప్పటికి మళ్ళీ ఆవిడ ఫాస్ట్ గా పరిగెడుతుంటే ఈయన ఇంకా ఫాస్ట్ గా పరిగెడతారట. అలాగా వాళ్ళిద్దరూ అలాగ వెళ్తూ ఈయన చేస్తున్నారట, చేస్తూ అలాగా వెళ్తూ ఉన్నారు అని చెప్తున్నారు అనమాట. ఇంకా ఏం చెప్తారంటే, భగవంతుని యొక్క ఆ ఆభరణాలకే వాటికి అందం వస్తుందని, అవే ఇది అవుతాయని. అయితే బృందావనంలో మాత్రమే ఆ వన్ పాయింటెడ్ అంటే భగవంతుని మీద వాళ్ళకి ఒక డివోషన్ అనేది ఉంటుంది అనమాట. ప్రేమ భక్తి అనేవి అక్కడ ఉంటాయన్నమాట. మిగతా మీరు ద్వారకలో గాని, మథురాలో కానీ వాటి ఎక్కడ చూసినా సరే అక్కడ వైభవం అనేది ఉంటుంది. అయితే కృష్ణ ఏం చేస్తారంటే, వీళ్ళందరినీ ఏమంటారు, కృష్ణ యొక్క పరివారం అంతా వీళ్ళందరూ కూడా బృందావనంలోనే ఆయన లీలలు చేసి ఆనందము అన్ని రసాలు ఈ బృందావనంలోనే ఉన్నాయి అని చెప్తారనమాట. ఇక్కడ కృష్ణ పరివారం అంటారనమాట బృందావనంలో ఉన్న వాళ్ళందరినీ. ఇందాక మనం అనుకున్నాం కదా, అది ఎట్లా అంటే ఇది పరివార విశిష్టత అన్నమాట. కృష్ణ తత్వ విశిష్టత అనుకున్నాం కదా, ఇక్కడ ఉండేది బృందావనంలో ఉండే వాళ్ళందరూట కృష్ణ తత్వ గోకులే వ్రజమానం కదా, వాళ్ళందరూ పరివార విశిష్టత. అలాగే భగవంతుడి యొక్క నామం ఉంది చూసారా, నమామీశ్వరం అంటాం, అది తత్వ విశిష్టత. సచ్చిదానంద రూపం భగవంతుడిది, సచ్చిదానంద రూపం అది తెలుసు కదా మనకి. ఆయన యొక్క రూపాన్ని గురించి చెప్తున్నారు, తత్వాన్ని గురించి చెప్తున్నారు, కాబట్టి ఇది తత్వ రూప విశిష్టత అంటారట. తర్వాత కుండలం, లసత్ కుండలం అంటున్నారు కదా, లసత్ కుండలం అంటే భగవంతుడి యొక్క రూప విశిష్టతని చెప్తుందట. అవి ఉండటం మూలంగా వాటి యొక్క ఆ తేజస్ అంటారా, ఆ లైట్నింగ్ ఏదన్నా ఉంటారా మొహం మీద పడి భగవంతుడు ఇంకా గొప్పగా అందంగా కనిపిస్తూ ఉన్నారట. అలాగా రూప విశిష్టత అంటారట. ఈ గోకులే విరజమానం అంటే గోకులంలో ఉన్న వాళ్ళందరూ పరివార విశిష్టత అంటారట. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇంత అయిన తర్వాత లీలా విశిష్టత చేస్తారట. లీలా విశిష్టత చేస్తారు, ఏం చేస్తారు, రెండు లైన్స్ ఉన్నాయి కదా, వాటిల్లో చెప్తారన్నట్ల. సత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియో లోకాలాధవమానం పరామృష్టమత్యంతాతో నృత్య గోప్యా. యశోద చేతిలో ఆయన ఓకలి అంటే రోలుకి కట్టపడ్డాడట. అది చూడడానికి చాలా అందంగా అనిపిస్తుంది అని చెప్తున్నారు అనమాట ఇక్కడ. ఏంటి, కృష్ణ పారిపోతుంటే పట్టుకొని వచ్చి తల్లి కట్టేసింది. అది లీల మాధుర్యం గురించి చెప్తున్నారు అన్నమాట, లీల విశిష్టత గురించి. ఇప్పుడు ఈ శ్లోకంలో ఇన్ని విశిష్టల గురించి చెప్పుకున్నాం. అయితే యశోదమ్మట ఆవిడ కాలి అందేలు ఉంటాయి కదా, అవి నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తూ ఉంటుంది కదా, ఆ సౌండ్ కి కృష్ణకి అర్థమైపోయి ఆయన ఏం చెయ్యాలి ఏం చేయొద్దని చెప్పి డిసైడ్ చేసేసుకుంటూ ఉంటారట. అయితే కృష్ణ ఏం చేశాడు, ఆ కుండలు పగలగొట్టాడు. సౌండ్ కూడా రాకుండా కుండ పగలగొట్టి అందులో ఉన్న వెన్నని ఈయన తిన్నాడు, అక్కడ ఉన్న కోతులన్నిటికీ కూడా పంచిపెట్టాడు అనమాట. అయితే తల్లి అది చూసి ఇలా చేశాడు, ఇదంతా నాశనం చేసి ఇదంతా చేశాడని చెప్పి కర్ర పట్టుకొని వస్తుంది కదా, ఇంకా చేసి కూర్చొని తల్లిని చూసి ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఒక పక్కన తింటున్నాడట, ఏడుస్తున్నాడట, పక్కన కోతులకు కూడా తినిపిస్తున్నాడట వెన్నని.
అది చూసేప్పటికి ఇంకా యశోదమ్మకి ఇంకా కోపం వస్తుందట. ఇందాక రోలు మీద కూర్చున్నాడు గదా! పరిగెత్తుకొని ఎళ్ళిపోయి, అలా తిప్పిస్తూ, తిప్పిస్తూ వచ్చి చేతులతోటి వెన్న తీసుకొని పోయి, ఏడుచుకుంటూ కూర్చొని తింటూ, ఒక చేత్తో తింటూ, ఇంకో 2 చేతులతో వాటికి కోతులకి తినిపిస్తున్నట్ట. అక్కడ ఉన్న కుండల్లో వెన్న గూడా. అది చూసి యశోదమ్మకి ఇంకా కోపమొచ్చింట. అప్పుడు వెంటనే బెత్తం తీసుకొని పరిగెత్తుకొనొచ్చింట. "నువ్వు ఇట్లా చేస్తున్నావా ఏంటి?" అని జెప్పి. కర్ర చూసేటప్పటికి కృష్ణకి భయమేసి అంటే పైకి భయమున్నట్టు నటిస్తున్నాడు అంతే అన్నమాట. నటిస్తూ పరిగెత్తుకొని తిరుగుతూ ఉన్నట్ట. అయితే అప్పుడు ఆలోచిస్తాడట. తల్లిని బయటికి తీసుకెళ్ళడం మంచిది కాదు. మెయిన్ గేట్ వరకు వెళ్లి ఇక్కడిక్కడే తిప్పిస్తానని జెప్పి ఆలోచించుకొని లోపలే తిరుగుతూ ఉన్నాడట. ఈయనేమో నిద్ర లేచి చక్కగా పాలు తాగి, వెన్న తిన్నాడు. ఇప్పుడే నిద్ర లేచి ఉన్నాడు గదా! ఫ్రెష్‌గా ఉన్నాడు. అలసత్వం ఉండదు హ్యాపీగా. తల్లి ఏంటి పొద్దునెప్పుడో నిద్ర లేచి, కృష్ణ కోసం అన్నీ ఇంట్లో చేయాల్సినవన్నీ చేసి, పాలు కాచి, తర్వాత ఆయన కోసం వెన్న తీసి అంతా శ్రమ అంటాం చూసారా? ఆ శ్రమ అనేది చేసి ఉంది. పైగా కృష్ణ ఏమో 2, 3 రెండేళ్ల పిల్లాడు. ఈవిడేమో పెద్దావిడ కదా ఆయనకంటే. ఈవిడ పరిగెత్తాలంటే కష్టమవుతుంది. సరే పరిగెత్తలేకపోతుంది. అలసిపోయి గూడా ఉంటుందన్నమాట. అలసిపోయి ఉంటే కృష్ణ చూస్తూ ఉన్నారన్నమాట. తను భక్తురాలు ఎంత అలసిపోతున్నారు ఏంటి అని గూడా చూస్తూ ఉన్నారట. అక్కడ పరిగెడుతూ ఉంటే ఆవిడ యొక్క పూలు, పూలు ఏంటిట జారి కింద పడిపోతూ ఉంటాయట. అవి పడిపోతుంటే ఇంకా మన ఆచార్యులు ఏం జెప్తారంటే, ఆ తల్లో జారిపోయిన పూలు అలా ఎందుకు పడిపోవాలి? విడివిడిగా అయిపోయి ఎందుకు పడిపోవాలి? ఆ పరిగెడుతున్నప్పుడు మాలల్లోంచి పూలు వాటంతట అవే లూజ్ అయిపోయినాయట. లూజ్ అయిపోయి కింద పడిపోయినట్టు. కింద పడిపోయింది ఎందుకు పడ్డాయంటే, కృష్ణ పరిగెడుతున్నారు కదా! ఆయన కాలు కిందకి వెళ్ళాలని చెప్పేసి ఆ పూలు ఆవిడ తలలోంచి కింద పడిపోయినాయట. సో, ఇలా మన ఆచార్యులు చెప్తారనమాట. సో, ఇలాగా పువ్వులు కూడా ఆయన సేవ చేసుకోవడానికి తిరుగుతున్నాయి అని జెప్పేసి చెప్తున్నారు. తర్వాత తల్లి పరిగెడుతూ ఉంటుంది గదా! అప్పుడు ఆవిడలో మామూలుగా అలంకరించుకొని ఉన్నదానికంటే గూడా ఆవిడ చాలా అందంగా కనిపిస్తుందిట. ఎవరు? యశోదమ్మ. బాగా చాలా అందంగా కనిపిస్తుందిట. ఈ విషయాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తారనమాట. ప్రభుపాద ఏం చెప్తారటంటే, మదర్‌లీ ఇది ఉంటుంది చూసారా నేచరు. వాళ్ళల్లో తల్లి ఇది ఎక్కువైనప్పుడు తల్లులు చాలా అందంగా కనిపిస్తారట. మామూలుగా ఉన్నదానికంటే గూడా. వాళ్ళు ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటారట. అయితే ఒకసారి గౌరంగ దర్శన్ ప్రభు క్లాస్‌లో విన్నాం అనమాట. ఆయన చెప్తూ ఉన్నారు. ఒకావిడ అందిట ఒకళ్ళు అంటున్నారట ఎవరో వచ్చి, "ప్రభు నన్ను చూడండి ఊరికనే నేను వీళ్ళందరికంటే చాలా పెద్దదాన్ని గదా! నువ్వు ఇంత అందంగా అయిపోతున్నావు. చాలా ఆహ్, గ్లో గ్లో వచ్చింది. నీలో చాలా గ్లో వచ్చింది" అని అంటూ ఉన్నారట. అంటే నిజంగానే ప్రభు కూడా చూసి, "అవును మాతాజీ" అని అన్నారట. అయితే ఇక్కడ వాళ్ళందరూ అంటున్నారట. అవును. అప్పుడు చెప్తారట. ప్రభుపాద అంటారట, తల్లి అంటే సంపూర్ణంగా ఆ లక్షణం వాళ్ళలో వచ్చినప్పుడట, వాళ్ళలో ఆ మదర్‌లీ నేచర్ అనేది ఉంటుంది చూసారా? అది బయటకి కనిపిస్తుంటే ఆళ్ళప్పుడు వాళ్ళు చాలా అందంగా కనిపిస్తూ ఉంటారట. సో, అది ప్రభుపాద ఇక్కడ చెప్పడం అన్నమాట. తల్లి యశోదమ్మ యొక్క అందం గురించి అంత బాగా వర్ణిస్తూ ఉంటారిలాగ. సో, అలాగ అందంగా ఉంటారని, వాళ్ళు సంపూర్ణంగా మదర్, మదర్‌లీ నేచర్ ఏదైతే ఉందో వాళ్ళే బయటకొస్తుందని. అందుకని ఆ బ్యూటీ అనేది అలాగ వస్తూ ఉంటుందని. అది సెల్ఫ్‌లెస్ అంటే వీళ్ళు కష్టపడుతుంది గదా! ఈవిడ. ఈవిడ కష్టపడుతూ ఉండేటప్పటికి ఆవిడలో కొడుకుని పట్టుకోవాలి అనే ఇది, పనిష్మెంట్ ఇయ్యాలి అనే ఒకటి ఆవిడ శ్రమ పడుతుంది. దాన్ని అన్ని కలిపేసి వస్తుంది. ఇందులో ఏంటంటే ప్రేమ విశేషత మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే కొట్టడము, పట్టుకొని పనిష్మెంట్ ఇవ్వడము, ప్రేమ అని అంటారా మాతాజీ అంటే, అక్కడ తల్లి పట్టుకోవాలనుకుంటుంది. కృష్ణ గూడా ఒక భక్తురాలికి వాళ్ళ గురించి మనకి తెలియజెప్పడానికనమాట. ఇది ప్రేమ విశిష్టత గురించి చెప్తున్నారు. తర్వాత రెండో శ్లోకంలో ఇలా వెళ్లి తల్లి పట్టుకోవాలనుకుంటుంట. రెండో శ్లోకమొచ్చి రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రిజంతం कराम्भोजयुग्मेन सतङ्कनेत्रम् मुहुःश्वासकं पत्रीरेखाङ्ककण्ठः స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. ఆ! అయితే ఇక్కడ తల్లి చేతిలో ఉన్న ఆ కర్ర చూసేటప్పటికి కృష్ణ ఏం చేస్తున్నాడంటే, భయంతోటి యాక్టింగ్ చేస్తున్నాడనమాట. నిజంగా కృష్ణకి భయమా? కాదు. ఏడుపొస్తుందా? రాదు. ఏం చేస్తున్నాడట 2 చేతులతోటి ఇలా కళ్ళు రుద్దుకొని భయం చేస్తున్నారనమాట. భయమొచ్చేటట్టు. అవి ఏంటంటే ఆయన యొక్క 2 లోటస్ హ్యాండ్స్ అన్నమాట. కరాంభోజ యుగ్మేన సాతంక నేత్రం. ఆ 2 కరాల్ని తీసుకొచ్చి ఇట్లా పెట్టి ఏడుపు చేస్తున్నాడనమాట.
మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు మనం కొడతాం అనుకోండి, కొట్టడానికి వస్తున్నాము, వాళ్ళు తప్పు చేసిన తర్వాత మనకి పట్టుబడిపోతారా అని అంటే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏడుపు రాదు, కళ్ళల్లోంచి నీళ్లు తెప్పించుకోవాలి అంటే ఏం చేస్తారు? కట్టుకొని కళ్ళు రుద్దుతూ ఉంటారన్నమాట. కళ్ళు రుద్దేటప్పటికి ఆ నలిపిన దానికి ఒకటి రెండు చుక్కలు వస్తాయి. ఆ రెండు కన్నీళ్లు చూసేప్పటికి మనం మనల్ని కరిగిపోతాం. మాయ మనం కరిగిపోతాం కదా. కృష్ణ కూడా అదే చేస్తున్నారు అనమాట ఇక్కడ. అలా చేసి ఉన్నారట. ఆయన మెడలో ఉన్న నెక్లెస్ ఉంటాయి కదా, పర్ల్స్ నెక్లెస్, అవన్నీ కూడా ఆయన అందరినీ ఇనుమడింపజేస్తున్నాయట. ఇంకా ఏమో ఈ కంఠం ఏంటిట, శంఖానికి ఇట్లా గీతలు ఉంటాయి చూసారా, అలా ఉందట కంఠం, ఇట్లా 3 లైన్లు వచ్చి. ఆ దామోదరుడి పొట్టకి చిన్న బొజ్జ, ఆ బొజ్జకి ఆవిడ తాడుతోటి కట్టేసిందిట. అలాంటి కృష్ణుడికి నేను ప్రణామాలు అర్పిస్తున్నాను అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడి యొక్క రూపాన్ని గురించి, విశేషణ గురించి చెప్తున్నారు అన్నమాట. రూపము, తర్వాత మళ్ళీ ఆయన చేసిన లీల విశిష్టం గురించి చెప్తున్నారు. అయితే ఏడుస్తున్నారు, రావట్లేదు. బాగా కళ్ళకి కాటికి పెట్టి ఉంటుంది కదా, ఇలా నలిపేస్తూ ఉంటే కళ్ళల్లోంచి ఆటోమేటిక్ గా నీళ్లు వస్తాయి. అలా వచ్చిన నీళ్లు ఇదంతా నల్ల నల్లగా అయిపోయింది అనమాట కళ్ళంతా. అలా అయిపోయి ఏడుస్తున్నట్టుగా యాక్టింగ్ చేస్తున్నారు. తల్లి చేతిలో కర్ర చూసి భయపడుతున్నట్టుగా నటిస్తూ ఏడుస్తున్నట్టు కృష్ణ. అయితే ఇక్కడ యశోదమ్మకి మాత్రం పిల్లాడు ఏడుస్తుంటే ఆవిడకి కోపం రావట్లేదుట. ఎందుకు రావట్లేదంటే తప్పు చేశాడు కదా కృష్ణ, అందుకని ఇట. అయితే భాగవతంలో 10th క్యాంటోలో కృష్ణుని గురించి, జన్మ గురించి, ఆయన లీలల గురించి చెప్తూ ఉంటారు కదా. అక్కడ చెప్తారట, యశోదమ్మ కృష్ణకి కొంచెం కళ్ళ నీళ్ళు వస్తేనే, ఏదన్నా బాధపడుతున్నాడంటేనే పరిగెత్తుకొని వచ్చేసి ఆవిడ కొంగు తీసుకొని కళ్ళ నీళ్లు తుడుస్తుంటారు. అలాంటి తల్లి ఇప్పుడు నువ్వు కర్ర పట్టుకొని వచ్చింది, ఇలా ఏడుస్తూ కళ్ళల్లోంచి ఇట్లా వచ్చిన ఆ కాటుకతోటి నల్లగా అయిపోయినా కూడా ఆవిడ పట్టించుకోవట్లేదట. అందుకని ఇంకా గట్టిగా రుద్దుకొని ఏడుస్తున్నట్ట కృష్ణ. సో అలా ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఆపు నువ్వు ఏడుపు, ఎందుకు నువ్వు తప్పు పని చేసావంటే ఇంకా కృష్ణ మాట్లాడుతూ ఉంటాట. మన పిల్లలు కూడా మనతోటి ఇట్లాగే ఓటరిస్తూ ఉంటారు కదా. నేనేం తప్పు చేశాను, నేను చేయలేదు, వాడు చేశాడు. ఇంకా వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటే గనక నేను అసలు ముట్టుకోలేదు, వాడే చేశాడు, వీడే చేశారని చెప్తూ ఉంటారు కదా, అలాగనమాట. అయితే ఏం చేసావు నువ్వు, ఎందుకు ఇలా చేసావంటే, నేనేం చేశాను అంటే, కుండ ఎందుకు పగలగొట్టావు అంటే, నేనెక్కడ పగలగొట్టానమ్మా, నువ్వే వచ్చావు, నన్ను కిందకి పట్టేశావు, పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నప్పుడు నీ కాలి పట్టీలు ఉన్నాయి చూసావా, అవి తగిలి కుండ పగిలిపోయింది, నేనేం చేయలేదు అని చెప్తాడట. కాలి పట్టీలు తగిలి కుండ పగిలిపోయింది కానీ కృష్ణుడు ఏం చేయలేదట. అలా చెప్తాడట. సరే అయితే నా కాలి పట్టీలు తగిలి పగిలిపోయిందా, ఓకే, నువ్వు కోతులకందరికి ఎందుకు పెట్టావు, ఆ కోతులందరినీ ఎందుకు అలా తీసుకొని దగ్గరకు చేరుస్తున్నావు, నువ్వేంటి వాళ్ళల్లో ఒకడివా అనంటే, అవును, నేను మా అమ్మ వైపుకు సంబంధించిన వాళ్ళే వాళ్ళందరూ అని చెప్తాడట కృష్ణ. అర్థమైందా? నాన్న వైపుకి చెప్పకుండా మా అమ్మ వైపుకు సంబంధించిన చుట్టాలే వాళ్ళందరూ, అందుకనే వాళ్ళందరికి పెడుతున్నానని చెప్తున్నట్టు. తల్లి కోవకి చెందిన వాళ్ళని చెప్పి. సో ఇలాగా కృష్ణ అన్ని తల్లి ఏం మాట్లాడిన దానికి అన్నిటికీ ఇలాగ సమాధానాలు చెప్తారు. అలా అని మన పిల్లలు మనకి చెప్పాలని కాదు, కృష్ణ చేసిన చిలిపి పనులని మనం తెలుసుకొని విని నవ్వుకుంటాం అంతే తప్పించి, వాళ్ళు కూడా అలా చేయాలని, మనం కూడా వాళ్ళు చెప్పి ఇలా చెప్పాడు అంటే వాళ్ళు కూడా మనకి రివర్స్ లో చెప్తారని కాదు. సో ఇలా చెప్పిన తర్వాత తల్లి ఏం చేస్తుందట, సరే అయితే అని చెప్పి ఓకే అని మళ్ళీ పరిగెడుతుంది కదా, పట్టుకుంటుందట. పట్టుకొని కట్టేయడానికి ట్రై చేస్తుంటారు. ఒకసారి ఇంకా ఇట్లాగే ఏంటిటంటే యశోదమ్మ అడుగుతుందట, బురదలో పడి దొర్లినప్పుడు, ఏంటి అట్లాగా, ఇప్పుడే కదా నీకు శుభ్రంగా అంతా స్నానం చేపించి అంతా అలంకారం చేసి అంతా చేశాను, నువ్వెందుకు ఇట్లా బురదలో పడి దొర్లుతూ ఉన్నావు, నువ్వేమన్నా పందివా అని అడుగుతుందట. అంటే అవును నేను పందినే అంటాడట. ఎందుకంటారు పంది అని? అరే వాహనం. వాహనం. మాతాజీ వారా సుబ్రహ్మణ్య వాహనం. వరాహ అవతారం వచ్చారు కదా, వరాహ అవతారంలో కృష్ణ వచ్చారు కదా, అందుకని అవును నేను పందినే అని చెప్తాడట. అని అంటే ఆవిడకి ఏం చెప్పినా వేస్ట్ అనుకొని వెళ్ళిపోతుంటారు. ఇంకొక లీల కూడా చెప్తాను. ఇలాగ తల్లితోటి ఓటరించి మాట్లాడుతూ ఉంటే ఒకరోజు తల్లి, నేను కుడతాను ఇట్లాగా, నువ్వు మాట్లాడేవంటే ఇలా మాట్లాడద్దు ఇది అని. ఎప్పుడు గోపికల ఇళ్లలో వాళ్ళందరి ఇళ్లలో వెళ్ళి కుండలు పగలగొట్టేసి పాలు వెన్న అంత దొంగతనం చేసుకొస్తున్నాడు కదా, తినేసి పారపోసి అన్ని చేస్తున్నాడు కదా తన స్నేహితులతోటి వాళ్ళతోటి వెళ్ళి. వీళ్ళు రోజు వచ్చి కంప్లైంట్ ఇస్తుంటే యశోదమ్మకి చిరాకు కలుగుతుంది అనమాట. ఎందుకు కృష్ణ ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుందిట. అడిగి ఇలా మాట్లాడుతున్నప్పుడు ఆ ఈ లోపల నందబాబా వస్తాడట. నందబాబా వచ్చేప్పటికి కృష్ణ చూడండి పరిగెత్తుకొని వెళ్ళి నందబాబా ఒళ్ళో కూర్చొని గట్టిగా పట్టేసుకొని,
ఈ యశోదమ్మ ఊరికేనే నన్ను తిడుతోంది, కొడుతోంది అని చెప్పి చెప్తాడట. అవునా! నేనెప్పుడు నిన్ను తిట్టాను అంటే, ఇప్పుడేగా నువ్వు నన్ను తిట్టావు. మీ నాన్న బుద్ధులొచ్చినాయి అని చెప్పి నువ్వు నన్ను తిట్టావు గదా! అని జెప్పేసి మాట్లాడుతుందట. మాట్లాడుతూ అవునా! వద్దులే అని జెప్పి అనుకుంటే తర్వాత అంటే అవునా! ఇట్లాగా అని జెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకునేటప్పటికి కృష్ణ మధ్యలో అక్కడ ఏవో జోక్ చేసి వాళ్ళిద్దరిని మళ్ళీ నవ్విపిస్తూ ఉంటాడట. ఇలాగ చిన్న చిన్న లీలలన్నీ చేస్తూ ఉంటాడట. చేస్తూ ఇక్కడ ఏంటంటే కృష్ణ తల్లికి దొరికిపోతాడన్నమాట. దొరికిపోయి ఏం చేస్తాడు? మూడో శ్లోకంలో చెప్తా. ఆయన యొక్క లీల గురించి అంటే ఎలా ఉన్నారు ఆయన అందం గురించి చెప్తున్నారు. ఇతి దృక్స్వలీలాభిరానంద కుండే స్వఘోషం నిమజ్జంతం అఖ్యాపయంతం తదీయేషు భక్తైర్జితం పునః ప్రేమతస్థం శతావృత్తి వందే. ఏం చెప్తున్నారంటే కృష్ణుడు చిన్న పిల్లాడప్పుడు రకరకాల లీలలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. చేసి ఏం చేస్తారు ఆ గోకులంలో ఉన్న గోపికలు వాళ్ళు కుండలో పాలు అవి తీసుకెళ్తూ ఉంటే వాటన్నిటిని పగలగొడుతూ అలాగా వాళ్ళవన్నీ చేస్తూ చిలిపి చిలిపి చేష్టలన్నీ చేస్తూ ఉంటారన్నమాట. అయినా సరే ఏంటంటే ఆ గోపికలు వాళ్ళందరూ కృష్ణ కదా చిన్న పిల్లాడు చేస్తున్నాడని ముద్దుగా ఉంటుంది కానీ అవి వచ్చి ఇక్కడ యశోదమ్మకి చెప్పేటప్పటికి ఏంటంటే అవి కంప్లైంట్స్ లాగా అయ్యాయి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ చెప్పేటప్పుడు కూడా మనం అలాగే అనుకుంటాం. కానీ అవన్నీ కంప్లైంట్స్ కాదట. ఏంటంటే వీళ్ళు ఆ లీలలన్నీ వీళ్ళు భగవంతుడు చేసిన లీలలన్నీ చూసారు కదా! యశోదమ్మ బయటికి రాలేదు. ఇవన్నీ చూడలేదు గదా! తల్లిని చూసాడంటే ఇలాంటివన్నీ ఏమి చేయలేడు. అందుకని వాళ్ళందరూ వచ్చి అంటే మామూలుగా చుట్టుపక్కల జరిగిన విషయాలు, మన పిల్లలు చేసిన విషయాలు చెప్తూ ఉంటాం గదా! అలా వచ్చి వాళ్ళు చెప్పడం అన్నమాట. కృష్ణ ఇలా చేశాడు అని చెప్పి. మనమేమో కంప్లెయింట్ లాగా అట్లాగా ఒకప్పుడు తీసుకుంటూ ఉంటాం. కానీ కృష్ణని ఒక మాట అంటే కూడా వాళ్ళు చాలా బాధపడిపోతూ ఉంటారట. ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ లీలలన్నీ ఆవిడ విని ఆవిడ చూడలేకపోయింది. అక్కడ చేయలేకపోయినాడు గదా! అందుకని ఆవిడ చాలా ఆనందిస్తూ ఉంటుందట. ఒక్కొక్కసారి ఏమంటుందట కొంతమంది గోపికలు చెప్పిన దానికి ఈవిడ అవునా! మీ ఇంటికొచ్చి ఇవన్నీ చేస్తున్నాడా అయితే? రేపటి నుంచి నేను కృష్ణకి ఒక ఆవిడ అంటుందట. ఎట్లా చేస్తాడటంటే వెళ్లి ఒక చీకటి గదిలో వెళ్ళిపోయి సరే గదా! అని రూమ్‌లో పెట్టి తాళమేసేస్తామనుకో, నువ్వు వేస్తున్నావు గదా! ఒంటి మీద నగలు. ఆ నగలన్నిటి మూలంగా వాటితోటి రూమ్‌లో లైట్ వేసినట్టుగా ఉంటోంది. చక్కగా అతనికి భయం గూడా వేయట్లేదు. చీకటి రూమ్‌లో పడేసినా గూడా కృష్ణకి భయమేయట్లేదు అని జెప్పి. అయితే అప్పుడు యశోదమ్మ అంటుంటా, "ఓహో! మీరు అయితే ఈ నగలు అవి వేయడం మూలంగా కృష్ణకి కొంచెం గూడా భయమేయట్లేదా మీరు చేసే దానికి? అయితే రేపటి నుంచి నగలు వేయనులే" అని అంటుందట. అంటే వెంటనే ఆ గోపిక అంటుందట, "లేదు యశోదమ్మ అలా చేయకు. కృష్ణుడు అలా ఉంటేనే అందంగా ఉన్నాడు. చాలా అందంగా ఉన్నాడు. నువ్వు అలా చేయకుండా నగలవన్నీ వేయకుండా పంపించకు. అలాగే ఉండని. కాకపోతే ఇక్కడ చెప్పామంతే. ఆ నగల మూలంగా అతనికి భయమేయట్లేదు. చీకటి కొట్లో పెట్టేసినా సరే భయమేయట్లేదని చెప్పాము" అని జెప్పి. సో, ఇలాగా కృష్ణుని యొక్క లీలలన్నీ అక్కడ విన్న గోపికలందరూ గూడా చూసిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చెప్తూ వాళ్ళు ఎంతో ప్రేమతోటన్నమాట. ఎక్స్‌టసీ అంటున్నారు కదా! ఆ ఎక్స్‌టసీ తోటి వచ్చి వాళ్ళందరూ భగవంతుని యొక్క సేవలో ఆయన చేస్తున్న దానిలో వాళ్ళందరూ మునిగిపోయి ఉంటారట. అలాంటి అపిలెన్సెస్ అంటే ఐశ్వర్యాలన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. చూపిస్తూ భగవంతుడు ఏంటట వాళ్ళందరి హృదయాల్ని కొల్లగొడుతూ వాళ్ళ ప్రేమని, వాళ్ళ ప్రేమని పొందుతూ మళ్ళీ వాళ్ళకి అదే ప్రేమని పంచిపెడుతూ ఉన్నారట. అలాంటి దామోదరుడికి నేను వంగి ప్రణామాలు అర్పిస్తున్నాను. వందల ప్రణామాలు అర్పిస్తున్నానని చెప్పి ఇందులో చెప్తారనమాట థర్డ్ స్టాంజాలో. ఇక్కడ ఒకసారి కృష్ణ లీలలు చేస్తూ ఉంటారని చెప్పారు గదా! ఒక లీల ఉందన్నమాట. ఈ లీల ఏంటంటే మీకందరికి తెలుసో లేదో చందమామను జూసి నాకది కావాలి అని అడుగుతాడు. తెలుసా మీకెవరికన్నా ఈ లీల? హరి మాతాజీ బోల్. రామావతారం. రామావతారంలో కాదు కృష్ణావతారంలోనే. చెప్పండి మాతాజీ. యశోద యొక్క విన్నట్టున్నాను కానీ గుర్తులేదు. ఆ! యశోద యొక్క వాత్సల్య ప్రేమ. చెప్పండి మళ్ళీ ఆ! వాత్సల్య ప్రేమ అన్నమాట. అయితే ఇక్కడ ఎప్పుడు ఏంటంటే మామూలుగా ఉండే గోపికలు కాక యశోదమ్మ ఇంట్లో ఎప్పుడు గోపికలు ఉంటూ ఉంటారు గదా! వాళ్ళ ఇంట్లో 9 లక్షల ఆవులు ఉండేవిట. సో, అట్లాగా వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళు గూడా చాలా మంది ఉంటారు. అక్కడ ఉండే ఆవులే కృష్ణుడిని ఏం చేస్తున్నాడో అని చూస్తూ ఉంటాయట కిటికీల్లోంచి. అలాంటిది అక్కడ ఉన్న గోపికలు వాళ్ళందరూ కూడా కృష్ణుని చూస్తానికి వీళ్ళింట్లోనే ఉంటూ ఉంటారట ఎక్కువ సమయం వరకు.
ఒకరోజు ఏమైతుందంటే కృష్ణుడు వస్తాడట ఆడుకుంటూ వచ్చి, యశోదమ్మ పాలు చినుకుతూనో ఏవో పని చేస్తూ ఉంటే పిల్లలు ఏం చేస్తారు? దగ్గరకొచ్చి అమ్మ ఇది అది అని పలకరిస్తారు. అయితే పలకరిస్తే మన చేతులేమో బిజీగా ఉన్నాయి. మనం వాళ్ళని ముట్టుకోలేము. వాళ్ళేం చేస్తారు? భుజం మీద చేతులేసుకొని ఇలా వేళ్లాడుతూ మనం ఇలా ఉంటే ఊపు అని చెప్పి ఇలా వేళ్లాడుతూ వాళ్ళకేదో కావాలి, కావాలి అని చెప్పినట్టుగా గారం చేస్తూ ఉంటారు. కృష్ణ అట్లాగే గారం చేస్తూ ఉంటాడట. గారం చేస్తూ ఉంటే ఒక గోపికల్ని పిలిచి, "మీరు రండి, చూడండి కృష్ణకి ఏం కావాలో చూసి తీసుకెళ్ళి ఇవ్వండి" అని చెప్పి. అయితే ఆ గోపికలొచ్చి కృష్ణుని చేతులు వదిలించుకొని తీసుకెళ్ళి ఆవిడ మెడలోంచి తీసుకెళ్ళి, "ఏంటి కృష్ణ" మనం చిన్న పిల్లలతోటి ఎట్లా మాట్లాడుతాం గదా! "కృష్ణ ఏం కావాలి నీకు? ఏంటి? ఎందుకు ఇది" అనంటే, అక్కడ గారం చేస్తున్నాడు కదా అమ్మా అని అలాగా గారం చేస్తుంటే, "ఏం కావాలి నీకు" అనంటే, "నాకు ఆకాశంలో చూపించి నాకు ఆ వెన్న కావాలి" అని చెప్తాడట. క్లారిఫైడ్ బట్టర్ అంటారు గదా! సో, అది కావాలి అనంటే, అప్పుడు అది కావాలి అనంటే వాళ్ళెక్కడి నుంచి తీసుకొస్తారు వాళ్ళు? అది వెన్న కాదు గదా! తినడానికి నిజంగా. వాళ్ళ అమ్మ చేస్తున్నది వెన్న. ఇక్కడ ఆకాశంలో ఉన్నది వెన్న కాదు. అందుకని ఏం చెప్తారటంటే, "అది వెన్న కాదు, అది రాజహంస" అని చెప్తారట. రాజహంస. అయితే నాకు ఆ రాజహంసే కావాలి అని చెప్తాడట. అయితే అది వెన్న కాదు అనేటప్పటికి వెన్న కాదంటే సైలెంట్‌గా ఊరుకుంటాడు తినడానికి అనుకుంటే కాదు కాదు. ఆ రాజహంసే కావాలంటే రాజహంసతోటి ఏం చేస్తావంటే, రాజహంసతోటి ఏం చేస్తారో అదే నేను చేస్తాను. అది నాకు కావాలి అంటాడట. సరే అని జెప్పేసి అది ఎలా వస్తుంది? ఇప్పుడు రాదు కదా! ఇది అనంటే, నాకదే కావాలి, అదే కావాలి అని జెప్పేసి ఏడుస్తూ ఉంటాడట. ఈ లోపల ఆహ్, తర్వాత గోపికలు మళ్ళీ అంటారట, "అది రాజహంస కాదు." ఇంకో గోపి వచ్చి అంటుందట, "రాజహంస కాదు కృష్ణ, అది చందమామ" అని జెప్పి. అయితే నాకు ఆ చందమామే కావాలి అని అంటాడట. అయితే ఇప్పుడు చందమామని తీసుకురాలేరు, వెన్నని తీసుకురాలేరు, ఆ రాజహంసని అసలే తీసుకురాలేరన్నమాట. ఇంకా అలాగే కూర్చొని, అలాగే ఏడుస్తున్నట్టుగా పెట్టి నాకది కావాలి, కావాలి అంటే, వీళ్ళకి ఏం జేయాలో అర్థం కాదు. 2, 3 రకాలుగా చెప్పి చూసారు. అయినా సరే అది ఏది చెప్పినా అది నాకు కావాలి అంటున్నాడు. ఈ లోపల యశోదమ్మ పని జేసుకొని వస్తుందన్నమాట. ఏంటి? ఏం జరుగుతోంది ఇక్కడ సంగతి అంటే, అప్పుడు కృష్ణ చెప్తాడన్నమాట. చూడమ్మా అక్కడ అది ఏమని జెప్పాము? వెన్న అని జెప్పాం. ఆ రాజహంస నాకు కావాలి అని జెప్తే వీళ్ళివ్వట్లేదు అని చెప్పేసి. అయితే అది రాజహంస ఎందుకయింది? చందమామ కదా! అని. అంటే నేనదే చందమామ అని జెప్తే ఈ గోపికలు కాదు రాజహంస అంటున్నారు. అది బటర్ అని జెప్తున్నారు ఇది అని అంటేను, "కాదు నాన్న అది చందమామే." అయితే సరే చందమామ గదా! అయితే నాకది తెచ్చి అంటాడట. అంటే అప్పుడు చందమామని ఎలా తెస్తాము? సరే. మనం చిన్న పిల్లలు బయటకెక్కడికన్నా షాప్‌కి తీసుకెళ్ళినప్పుడు అదే కావాలి అంటే ఇప్పుడు మనకది అనవసరం. ఇవ్వలేము, తెప్పించలేము. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళ కాన్సంట్రేషన్‌ని మరల్చాలి. దృష్టి పక్కన మరల్చాలని చూస్తాం. అప్పుడు దాని మీద కొంచెం వాళ్ళకి తగ్గి వాళ్ళు ఏడుపు మానేసి దాన్ని మర్చిపోతారు అని చెప్పి మైమరిపించడానికి. కృష్ణని అలాగే చేయడానికని చెప్పి ఈవిడ ఒక స్టోరీ చెప్తుంది. కృష్ణ నేనొక స్టోరీ చెప్తాను. అప్పుడు నువ్వు అది కావాలా వద్దా అని నువ్వు తెలుసుకుందాంలే అని చెప్పేసి చెప్తుందనమాట. ఒకానొకప్పుడట ఒక ఆహ్, దేవతలందరూ, రాక్షసులందరూ కలిసి పాల సముద్రం ఉంది. ఆ పాల సముద్రాన్ని చిలికారు. ఆవు. పాల సముద్రం అంటే ఏంటి? అందులో మొత్తం ఆవులన్నీ పాలు నింపారా తీసుకొని వెళ్లి, అప్పుడు ఆ సముద్రాన్ని నింపడానికి ఎన్ని ఆవుల పాలు కావాల్సొచ్చింది అని అడుగుతాడట. అడిగితే ఓహో! అని జెప్పేసి డౌటొచ్చి, తల్లి ఇప్పుడు ఏం జెప్పాలి? ఎన్ని పాల ఆవుల పాలు సరిపోయినాయి అనంటే, సముద్రం ఎన్నని జెప్తాం. మన ఇంట్లో ఉన్న ఆవులే గదా! అంటే, మరైతే మనమందరం ఏం తాగుతామని పక్కన ఇంకో క్వెషనొస్తుంది. అందుకని తల్లి ఏం జెప్తుందటంటే, ఆ ఆవులకి పాలు ఇచ్చే శక్తి గాని, అది గాని ఎవరిచ్చారో, ఆ భ ఆ భగవంతుడే ఆ సముద్రంలో పాలని ఉంచేటట్టు చేశాడు అని. ఓహో! అలాగా ఆయనెవరో భగవంతుడు కదా! ఆయనే చేశాడు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ భగవంతుడు ఈయనే ఉన్నాడు. కానీ యాక్టింగ్ చేస్తున్నాడన్నమాట. తల్లి చెప్తుంటే. ఆవిడకి ఆనందాన్ని కలిగించాలి గదా! ఈ కృష్ణుడు నా పిల్లోడు. చక్కగా వాడికి ఏం తెలీదు. అమాయకుడు, బాలుడు. వాడికి నేను చెప్తున్నాను స్టోరీ అని ఆ ఆనందం తల్లికి కలగాలి. అందుకని కృష్ణ యాక్టింగ్ చేస్తున్నాడన్నమాట. అవునా! అలాగా. సరే వచ్చింది. తర్వాత ఏమైంది? అయితే వీళ్ళందరూ కలిసి ఆహ్, మథనం చేశారు. ఎలా అయితే నేను ఇంట్లో నీకోసం వెన్న తీయడానికి చేస్తున్నానో, అలా మథనం చేసినప్పుడు అందులోంచి విషమొచ్చింది. విషమొచ్చిందంటే, ఆగు, ఆగు విషము పాముల్లోనూ, తేళ్లల్లోనూ వాటిల్లో ఉంటుంది గదా! ఎక్కడి నుంచి వచ్చింది విషము అని జెప్పి. ఆ పాల సముద్రంలో విషముందిట. అందుకని అది బయటకొచ్చింట. వీళ్ళు మథనం చేసినప్పుడు విషం బయటకొచ్చింది. అలా విషం బయటకొచ్చినప్పుడు అయితే కృష్ణుడు చెప్తున్నాడు కదా! పాముల్లో ఉంటుంది అని. పాముల్లో ఉండదు నాన్న పాలల్లో ఉంటుంది. ఆ పాలల్లోంచి విషం బయటకొచ్చింది.
విషం బయటకు వచ్చినప్పుడు ఒక దేవుడు వచ్చి ఆ విషాన్ని తాగుతున్నప్పుడు 2 చుక్కలు కింద పడ్డాయి. కింద పడ్డప్పుడు ఏమైందట, ఈ పాములు, తేళ్లు అవన్నీ ఆ విషాన్ని తీసుకున్నాయట. అంతేగాని అంతకు ముందు పాములు, తేళ్లు విష జంతువులు కాదు అని చెప్పి. సో, ఓహో! అలాగా అయితే పాముల్లో వాటిల్లో ఈ చందమామలోంచి వీటిల్లోంచి ఈ పాలల్లోంచి విషం వచ్చిందనమాట అని జెప్పేసి. సరే అని జెప్పేసి వింటూ ఉంటాడు. అయితే చెప్పు ఇంకా స్టోరీ అని. వచ్చింది అవి తిన్నాయి. అందుకని ఏమైందంటే ఈ అందుకని ఏమైందట ఇలాగ విన్నప్పుడు పాలల్లోకి అలాగ విషం వచ్చింది కాబట్టి వాటిని పాలు, పాములు, తేళ్లు ఇవన్నీ తిన్నాయి అని చెప్పేసి అలా అని చెప్పుతూ వెళ్తూ ఉందన్నమాట. అలా వచ్చింది అంతే తప్పించి ఈ వీటిల్లోకి రాదు అని చెప్పేసి చెప్తాడన్నమాట. ఓకే. అయితే మనము ఇవన్నీ తింటే గనక పాముల్లోంచి విషం వచ్చింది. పాలల్లోంచి పాముల్లోకి వచ్చింది అని చెప్పేసి అంటూ కొడుతూ స్లోగా నిద్రపోతాడన్నమాట కృష్ణ. అయితే అక్కడ స్టోరీ ఆగిపోయింది. అయిపోతే నెక్స్ట్ రోజు పొద్దున నిద్ర లేచాడు. నిద్ర లేచి మామూలుగా చూసేప్పటికి చందమామ వెళ్ళిపోయింది. చందమామ వెళ్ళిపోతే వెంటనే వచ్చి, అదేంటి నాకు కావాల్సిన బటర్ అక్కడ ఉండాలి గదా! చందమామ ఎళ్ళిపోయినాడు. నిన్న నేను అప్పుడే ఇమ్మంటే ఇచ్చేసుంటే బావుండేది వెళ్ళిపోయినాడు అని. అప్పుడే యశోదమ్మ అంటుందట. అవునా! ఇప్పుడు మరల్చడానికి ఏదో స్టోరీ జెప్పింది. స్టోరీ చెప్పిన దాన్ని మళ్ళీ నిద్ర లేచి వెంటనే దాన్ని కంటిన్యూ చేశాడన్నమాట. ఏదైతే కావాలనుకుంటున్నాడో అదే కావాలని మళ్ళీ కంటిన్యూ చేస్తాడు. అప్పుడు యశోదమ్మ చెప్తుందట. అవును కదా! మళ్ళీ ఇప్పుడు మైండ్ మరల్చాలి గదా! అక్కడికే ఎళ్ళినప్పుడు మళ్ళీ మరల్చాలి. అందుకని అంటుందట. అవును నిన్న నేనిక్కడ ఇన్ని కుండల్లో పాలు పెట్టాను. ఆ కుండల్లో పాలు లేవు, వెన్న లేవు. అవన్నీ ఎవరు తాగేశారు? ఎవరు తినేశారు? కొన్ని కుండలు పగిలిపోయున్నాయి. ఏం జేశారు అని. అప్పుడు కృష్ణ అనుకుంటాడట. ఓహో! నేనిప్పుడు ఎప్పుడైతే క్లారిఫైడ్ బట్టరో, చందమామో, రాజహంసో ఏది కావాలి అని జెప్పి నేను మారం జేశానంటే, మా అమ్మ నన్ను తీసుకొచ్చి ఆ కుండలు పగలగొట్టిన దగ్గరికి తీసుకొచ్చి పెడుతుంది నన్ను. ఇంక వద్దు అని జెప్పేసి ఆ టాపిక్ గురించి ఆపేసేసి మామూలుగా ఆవిడ చేసి పెట్టిన వెన్న ఉంది చూసావా? అది తీసుకొని తింటాడట. అది స్టోరీ చెప్తూ కాబట్టి ఆ పాలల్లోంచి విషమొచ్చి అలా వచ్చింది గదా! కాబట్టి ఏంటంటే అలాంటి పాలవన్నీ నీకొద్దు. అదే వెళ్లి అక్కడ పైన చందమామలాగా ఉంది. అంతగా కావాలంటే చూడు అందులో మచ్చ ఉంది గదా! ఇదే అక్కడికి వెళ్ళింది. అందులో విషం ఉంటుంది కాబట్టి వద్దు అని చెప్తుందిట. అందుకని సరే నేను ఇంట్లో చేసింది పెడతాను అని చెప్పి తీసుకొచ్చి సరే నువ్వు అదే ఇవ్వు. ఎందుకంటే అందులో విషం ఉంటుందని చెప్పావు గదా! పాములు అవన్నీ వస్తాయి. విషం ఉంటుందని చెప్పావు గదా! నాకు ఈ పాలే నువ్వు ఇంట్లో చేసిన వెన్నె ఇవ్వు, పాలే ఇవ్వు అని చెప్పి అంటాడట కృష్ణ. సో, ఇలాగా ఏంటంటే కృష్ణుని లీలలు ఒక్కొక్కటి చెప్పుకుంటూ మనం వెళ్ళామనుకోండి అలాంటి లీలలన్నీ చేస్తూ ఉన్నారు కదా కృష్ణ. అలాగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఈ రకంగా ఆయన రకరకాల లీలలు చేసి అంటే భగవంతుడు తన లీలలు చేస్తూ కూడా తన భక్తుల్ని ఎంతో ఆనందింప చేస్తూ ఉంటాడనమాట. అలాంటి భగవంతుడు ఏంటంటే తల్లి ప్రేమకి తల్లి ప్రేమకి మాత్రమే లొంగిపోయి యశోదమ్మ ప్రేమకి లొంగిపోయి ఆయన వెళ్తాడనమాట. ఆవిడకి లొంగిపోయి ఆవిడ చేత కట్టబడతాడు అని చెప్పి చెప్తాడనమాట. అసలు నిజంగా చెప్పాలంటే కుంతి మహారాణి ప్రేయర్స్ లో చెప్తున్నమాట. భయమేతి యశోదా త్వయి రుణం కర్తుం తానం దమేన త్వయా విధేయం అని. ఎవరైతే కృష్ణుణ్ణి చూసి శత్రువులందరూ కూడా భయపడిపోయి కంపించిపోతూ ఉంటారో అలాంటి కృష్ణుడుట తల్లి యశోద ముందు భయంతోటి తలకాయ ఉంచుకొని నుంచుంటాడట ఏడ్చుకుంటూ బెత్తం పట్టుకొని వచ్చేటప్పటికి. ఎంత అద్భుతం కదా అలాంటి విషయం అని చెప్పి కుంతి మహారాణి ప్రార్థనల్లో చెప్తూ ఉంటుందన్నమాట. సో ఇలాగా భగవంతుడి యొక్క అందాన్ని గురించి చెప్పాలి అంటే నందనందక అష్టకంలో కూడా చెప్తారనమాట. సుచారు వక్ర కుండలం సుకర్ణరత్నమ కుండలం సుచర్చితాంగ మండలం నమామి నందనందనం. ఆయన యొక్క లీలల గురించి గాని రూపం గురించి అది చూడాలంటే కూడా చాలా ఆనందమేస్తూ ఉంటుందన్నమాట. అక్కడ కూడా రత్న కుండలాల గురించి చెప్తూ ఉంటారు. అందుకని నేను ఈ శ్లోకం ఇక్కడ యాడ్ చేసుకున్నా. ఏంటంటే భగవంతుని యొక్క కుండలాలు ఏవేవైతే ఉంటాయో వాటి మెరుపు భగవంతుని మీద పడి ఇంకా అందంగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పి చెప్పడం అన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే గనక భగవంతుని అందం ముందు ఆయన యొక్క తేజస్సు ఆ కుండలాల మీద పడి అవి ఇంకా మెరుస్తూ ఉంటాయన్నమాట. అలా భక్తులనేవాళ్ళు అలా అర్థం చేసుకుంటారు. అలాంటి యొక్క సుందరమైన రూపమున్న భగవంతుడిది ఆయన ఇలాంటి దామోదర లీల అనేది చేస్తూ ఉంటారు. భయపడిపోతూ తల్లి ముందు కంపించిపోతున్నట్టు అన్నమాట. ఇలాగ చేతులు కట్టుకొని ఏడ్చుకుంటూ
నుంచి ఉంటారట కృష్ణ పరమాత్ముడు ఇలాగా ఈ లీల చేయడానికి. ఓకేనా? ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. నేను 3 శ్లోకాలు మాత్రమే ప్రిపేర్ అయ్యాను. వీలైతే రేపు మిగతా 4 కూడా చెప్పేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవానికి జయ, అనంత కోటి ఆచార్యానికి జయ, శ్రీల ప్రభుపాద్కి జయ, శ్రీల గురుదేవికి జయ. మిగతా గౌసితనాథ్ నంది హరి హరి బోల్. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. మంచిగా అర్థమైంది మాతాజీ. అర్థమైంది. సో రేపటి నుంచి అందరూ నన్ను ఇది చెప్పండి, నమామీశ్వరం ఇది చదువుకోండి, దామోదర అష్టకం చదువుకోండి. భగవంతుడికి ఆరతి కూడా ఇవ్వండి. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల కూడా ఆరతి ఇవ్వండి. సరే, నెయ్యి తోటిగా మాతాజీ, నెయ్యి తోటి కదా? నెయ్యి. నెయ్యి దీపం పెట్టి ఇవ్వండి. కొంతమంది ఏం చెప్తారంటే మనకి గురు మహారాజ్ కూడా అలాగే ఇస్తారు. అంటే జయపతాక స్వామి మహారాజ్, ఎందుకంటే మేము ఆయన శిష్యులం కాబట్టి. ఏంటంటే మన ఇంట్లో ఎవరైనా ఇవ్వలేరు అనుకోండి, ఇవ్వరు అనుకోండి, వాళ్ళు భక్తిలోకి రారు, వాళ్ళు చెయ్యరు అలా అంటే వాళ్ళ పేరు మీద కూడా మీరు దీపం పెట్టి ఇవ్వండి. లేదు మొత్తం మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అందరి పేరు మీద కూడా మీరు అలాగా దీపం ఇవ్వచ్చు అన్నమాట. దీపం ఆరతి చేయండి. ఒక ప్లేట్ లో పెట్టుకోండి. సపోజ్ నేనేం చేస్తానో చెప్తాను. మా అమ్మాయి ఇస్తుంది, ఒకప్పుడు మా వారు ఇస్తారు, ఇవ్వరు. అందుకని ఇచ్చినా ఇవ్వకపోయినా మా ముగ్గురివి. తర్వాత దామోదరుడికి ఒక దీపం అని గురు మహారాజ్ కోసం ఒకటి. 5 దీపాలు పెట్టి నేను 5 దీపాలు ఒక ప్లేట్ లో పెట్టుకోండి. ప్రమిదల్లో పెట్టుకుంటాను. ప్రమిదలు పెట్టుకొని ఆర్తిస్తాను. అలాగే మీ ఇంట్లో మీ పిల్లలు గాని మన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ చేతి ఇప్పిస్తూ ఉండండి. వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళందరి పేరు మీద మీరు కూడా ఇవ్వండి. ఒక ప్లేట్ లో అన్ని దీపాలు పెట్టి పొద్దున సాయంత్రం ఆరతి ఇచ్చి దీపం ఇవ్వండి. ఇలాగ 4, 2, 3 పాదాల దగ్గర 4, బెల్లి దగ్గర 2, ముఖానికి 3 తిప్పి మొత్తం శరీరానికి అంతటికి 7 తిప్పండి. మాతాజీ మాది అవ్వలేదు, ఇంకా కీర్తన అవ్వలేదు, ఇంకా దీపాలు తిప్పడం అది అయిపోయింది అనుకుంటే గనక యశోద మాతకి ఇవ్వండి. తర్వాత ఆయనకి దామం కట్టి ఉన్నారు కదా తాడు, ఆ తాడుకి ఇవ్వండి. పక్కన గురు మహారాజు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పెట్టి అక్కడ కింద పెట్టేసేయండి. ఒకవేళ అయిపోయింది అని అంటే కనుక కింద పెట్టేసి మొత్తం ఆ అష్టకం అంతా చదివేసిన తర్వాత అప్పుడు దండం పెట్టుకోండి. సరేనా? పొద్దున సాయంత్రం కంపల్సరీగా చెయ్యండి. హరే కృష్ణ మాతాజీ. యశోదమాత కట్టబడిన ఫోటో ఒకటి ఉంది మాతాజీ, అది పెట్టి ఇవ్వచ్చా? పెట్టచ్చు. చిన్న ఫోటో యశోదమ్మ ఇలా కడుతూ ఉంది కదా, ఆ చిన్న ఫోటో ఏదైనా సరే పెట్టి ఇవ్వండి. చిన్న ఫోటో ఉంది మాతాజీ, అది పెట్టండి. 2 పూలు పెట్టండి. చక్కగా ఆరతి ఇచ్చి చేసుకోండి రోజు పొద్దున సాయంత్రం. ఓకే. శ్రీని మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, లాస్ట్ ఇయర్ అయితే పొద్దున్న ఒక దీపం, మధ్యాహ్నం ఈవినింగ్ ఒక దీపం పెట్టాను. వాడిందే వాడలేదు. కానీ ఇప్పుడు అవి వాడుకోవచ్చా? మళ్ళీ కొత్తవి తెప్పించుకోవాలంటారా? యాక్చువల్ గా ఏం చెప్తారంటే మనకి వాడినవి వాడకుండా ఏ రోజుకి ఆ రోజు కొత్తవి పెట్టాలి అంటారు. ఇప్పుడు మనం అలా అంటే 30 రోజులు పొద్దున సాయంత్రం 60 కావాల్సి వస్తుంది. 60 మనం కావాలి. ఒక్కళ్ళే కాదు, ఇంకా ఎంతో మంది ఉంటారు. అవును. చూడండి, ఒకవేళ వీలైతే తెచ్చి ఇంత చిన్న ఉంటాయి కదా ప్రమిదలు. చిన్నవి తెప్పించాను మాతాజీ. లాస్ట్ ఇయర్ మీ క్లాస్ విన్నాను, అప్పుడు తెప్పించాను. 60 తెప్పించుకున్నా. ఈసారి విభు ఉన్నాడు కదా, అందుకని డబల్ తెప్పించుకుంటాను. కానీ లాస్ట్ ఇయర్వి వాడచ్చా వాడకూడదా అని. వాడినవి వాడకూడదు అంటారు. అదే అందుకని డౌట్. అవి చూడండి. అంటే మనకి రఘునాథపురి ప్రభు ఏం చెప్తారంటే, మనం ఈ చిన్న ప్రమిదలు అనేవి షాపుల్లో వాటిల్లో కాకుండా బయట కుప్పలు పోసి బయట అమ్ముతూ ఉంటారు చూసారా? వాళ్ళ దగ్గర ఒక రూపాయి ఎక్కువైనా సరే వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి శ్రమకి మనం ఫలితం ఇస్తున్నాము, మీరు అలా చేసుకోండి అని చెప్తారు మనకి. కాబట్టి మనం అలా తీసుకొని వాడినవి వాడకుండా చేస్తేనే బెస్ట్. కాదు అంటే గనక 15 రోజులకు ఒకసారి మార్చేసేయండి. లేకపోతే పొద్దున 15 రోజులకు ఒకటి పెట్టుకోండి, అలా పెట్టుకొని చేయండి. కడిగి పెట్టుకొని చేయండి. మేమైతే ఏం చేస్తామంటే, తులసి చెట్టు ఎండిపోతుంది కదా, ఇప్పుడు ముందు ఎండాకాలానికి కొన్ని తులసి చెట్లు ఎండిపోతే మళ్ళీ ఇప్పుడు వానలు పడ్డాక పెరుగుతాయి. ఆ తులసి చెట్టువి తీసుకొని వచ్చి పుల్లలు తీసుకొని దాటికి కాటన్ పెట్టుకొని అది నూనెలో ముంచుకొని అలా ఇస్తాం అన్నమాట. హరి బోల్ మాతాజీ. ప్రమిద లేకుండా ప్రమిద లేకుండా అది అలాగా చేస్తాం అన్నమాట. అలా చేసిన తర్వాత సగం పుల్ల కాలిన తర్వాత ఏం చేస్తామంటే
అది మొత్తం కాల్చలేం కదా, సగం పడేయలేము, ఎక్కడ పడితే అలా పడేయకూడదు, తులసి స్టిక్స్ అనేసి అవన్నీ ఒక డబ్బాలో వేసేసి మళ్ళీ వాటిని కాల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఒక డబ్బాలో వేసి పెడతాము, ఇది వెలిగి అయిపోయిన తర్వాత ఆ డబ్బాలో వేస్తే అందులోనే అవి పుల్లలు అవన్నీ కాలిపోతాయి. ఓకే. సో మేము అలాగా చేసేవాళ్ళం అన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా నేను అలాగే చేశాను. ఈసారి చూడాలి చూడాలి, మర్చిపోయినాను. ఒకటైతే బాగుంది పెట్టాను. మాతాజీ, తులసి కాడలు బాగుంది, ఇది బాగుంది అవును, మాతాజీ. అవును. ప్రమిదల అలా అని కంటే నిజంగా కొంచెం ఉమ్, ప్రమిదలు ఇన్ని అంటే కష్టం. మట్టి ప్రమిదలేగా మాతాజీ. మట్టి ప్రమిదలు చేయొచ్చు. ఇప్పుడు మట్టి ప్రమిదలు అలాగా దొరకవు కదా, అందుకని మేమందరం గోధుమ పిండి తోటి ప్రమిదల్లాగా చేసుకొని అవి అందులో పెట్టేవాళ్ళం. కొట్టేసి అందులో అందులో పెట్టుకొని కొట్టేసి మళ్ళీ అన్ని అయిపోయినాక ఇప్పుడు ఎట్లా అంటే మాతాజీ కాంగ్రిగేషన్ లాగా ఉంటుంది కదా, మేమందరం మినిమం 100 మంది దాకా ఉంటాం అన్నమాట. సో పొద్దున ఇస్తాము, సాయంత్రం ఇచ్చుకుంటాం. ఒకప్పుడు పొద్దున ప్రతి ఇళ్లలోనూ ప్రతిరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఉంటుంది. ఒకప్పుడు టైము ఎక్కువ మంది ఉన్నారు అంటే పొద్దున పూట కూడా వాళ్ళ ఇళ్లలో చేస్తాం, లేకపోతే మా ఇంట్లోనే మేము చేసుకుంటాం. అలా అన్నప్పుడు ఏం చేస్తాం అంటే అందరం ఇలా చేసుకున్న తర్వాత ఈ ఈ చేసిన ఈ ప్రమిదలు ఏవైతే ఉన్నాయో గోధుమ పిండివి నీళ్ళల్లో వేసేస్తాం. గోధుమ పిండి అయిపోతుంది కదా, అవి మట్టిలో పోసేస్తాం అన్నమాట తర్వాత. అలాగా చేసేవాళ్ళం. అది కూడా బాగుంది మాతాజీ, గొంతు పిండి ఆ కూడా బాగుంది. గోధుమ పిండివి అలా చేస్తాం. కానీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి, మాకు అక్కడ దొరకవు కాబట్టి మట్టి ప్రమిదలు మేము అలా చేసేవాళ్ళు. ఇలాగా చేయొచ్చు. కానీ కొంతమంది ఎవరి ఇళ్లలో వాళ్ళు అంటే తులసి చెట్టు ఎండిపోయిన చెట్టు మాత్రమే, ఇంకా చిగురు రాదు అయిపోయింది అని అంటే అప్పుడు జీర్ణం అయిపోయింది అంటే అప్పుడు అలా తీసుకొని చేస్తారన్నమాట. సో ఇది కూడా ఒక పద్ధతి చేయడానికి. కానీ హారతి మాత్రం ఇవ్వండి. ఒకవేళ ఇది కాదు, తులసి స్టిక్స్ దొరకలేదు అంటే వేరేవేమి పెట్టకండి. చీపురు కట్ట పుల్లలు అలాంటివన్నీ ఏం పెట్టద్దు. కా కొబ్బరి చెట్టు పుల్లలు అవి ఏం పెట్టద్దు. ఈ మట్టి ప్రమిదల్లోనే ఇవ్వండి. అంతగా అయితే కడిగి పెట్టుకోండి. కడిగేసేసి ఓకే మంచిగా మాతాజీ. పొద్దున్న చేశారనుకోండి అవి కడిగి పెట్టుకోండి. సాయంత్రం చేశారనుకోండి అవి ఉంచుకొని నెక్స్ట్ రోజు పొద్దున కడుక్కొని అవి ఆరబెట్టుకొని మళ్ళీ ఆ నెక్స్ట్ రోజు సాయంత్రానికి వాడుకోండి. అట్లా వాడుకోండి. సరేనా, అలా చేసి చేయండి. ఓకే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇవాళ ఆన్ ద స్పాట్ డిసైడ్ చేసుకొని మేము దామోదరాష్టకం అనుకున్నాము.